ఆర్టీసీ డిపోలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు ట్రాన్స్పోర్ట్ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు. ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవమన్నారు. విజయవాడ, విద్యాధరపురం, నెల్లూరు, తిరుపతి డిపోల్లో స్థలం సరిపోవటం లేదన్నారు. స్థలాభావం కారణంగానే కొంతమంది ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఏ ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించే పరిస్థితి లేదన్నారు కృష్ణబాబు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జీసీసీ మోడల్లో ఎలక్ట్రిక్ బస్సులను లీజ్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలవుతోందన్నారు. మన డిపోస్ ఉన్న డిపోల్ని అక్కడ 100 బస్సెస్ కాబట్టి ఒక డిపో వెకేట్ చేయించి అది ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం మన సైడ్ నుంచే. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 40% మనది. అండ్ బ్యాకప్ అంటే బేసిక్గా బిహైండ్ ద మీటర్ అంటే ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. సో ఆ అసిస్టెన్స్ మనం తీసుకుని ఎగ్జిస్టింగ్ బస్ డిపోని మనం ఎలక్ట్రికల్ బస్ డిపోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తూ ఇక్కడ బస్సుల్ని అదర్ డిపోస్కి మనం మార్చాము.